హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో వీళ్ళందరికీ 50 ఏళ్లకే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో ఎవరికి 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తారు, ఎవరు అర్హులు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రోజు జరిగే సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన ప్రకటనలతో చంద్రబాబు గారు ఓ కీలకమైన ప్రెస్ మీటు పెట్టారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక అయిన చేనేతలకు తెలుగుదేశం పార్టీకి చేనేత కార్మికులతో ఉన్న బంధం ఎంతో గాఢంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం తరువాత అధికంగా ఉపాధి కల్పించే రంగంగా వస్త్ర పరిశ్రమను ప్రస్తావిస్తూ చేనేతలకు ఉపాధి కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదని గుర్తు చేశారు. 55,500 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 27 కోట్ల రుణాలను అందించిన విషయాన్ని వెల్లడించారు. అలాగే 90,000 చిల్లర కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత కరెంట్ను ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికుల కోసం 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరమగ్గాల కోసం 50% సబ్సిడీతో 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఈ నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని, మరమగ్గాలకు ప్రత్యేకంగా 500 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నామని, దీనివల్ల 93 కుటుంబాలకు లబ్ధి జరుగుతుందన్నారు. చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చూస్తే 50 ఏళ్లకే పెన్షన్ యోజనను ఇప్పుడే చేనేతలకు మొదలు పెట్టారని, ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒకటని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏదంటే, మిగిలిన అన్ని వర్గాల బీసీలకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్నది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తారు. అంటే మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు కదా. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.